హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుమ్. గుడ్ ఆఫ్టర్నూన్. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? అందరూ లంచ్ చేశారు. నేను మా బాబుకు లంచ్ వండుతున్నాను ఫ్రెండ్స్. అండ్ ఈరోజు మంచి మాట ఏంటంటే ఫ్రెండ్స్, అమ్మాయిలు ఎవరైతే ఉంటారో చదువుకొని పెళ్ళైన వాళ్ళు, పెళ్ళైపోయిన తర్వాత అదే లైఫ్ అనుకోకండి అమ్మాయిలు. మీరు అదే లైఫ్ ఏం కాదు, జస్ట్ లైఫ్లో పార్ట్. మీకంటూ ఒక టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ని పెళ్ళైన తర్వాత అయినా మీకంటూ ఒక ఓన్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని పిల్లలు కావాలని పిల్లల్ని పుట్టించండి. అదర్వైజ్ మీకు ఒకవేళ పిల్లలు తొందరగా పుట్టినా సరే, మీకంటూ ఏదైనా ఒక టాలెంట్ ఉంటే మీరు ఏదైనా ప్రొఫెషనల్ ఉన్నా సరే, మీరు మాత్రం ఆ టాలెంట్ని ఎప్పుడు వదులుకోకండి. ఏదో ఒకటి ఆర్ట్, క్రాఫ్ట్స్, మగ్గం వర్క్, ఎక్స్ట్రా వర్క్ అందరికీ వచ్చి ఉండాలి, ఎస్పెషల్లీ అమ్మాయిలకి. ఎందుకు అంటే అమ్మాయిలలో అమ్మాయిలకి చాలా మటుకి ఏం కావాలి? ఇండిపెండెన్స్. ఎస్ సార్ నో. ఇప్పుడు మన పేరెంట్స్ ఏమంటారు? మీ ఇల్లు ఇది కాదమ్మా, మీకు హస్బెండ్ మీ అత్తగారి ఇల్లే అని చెప్తారు. మీ అత్తగారు ఏమంటారు? యాజ్ యూజువల్ తెలిసిందే కదా, వీళ్ళంటే వాళ్ళంటారు, వాళ్ళంటే వీళ్ళంటారు. అందుకనే ఎవరిని మనం డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్గా బతకాలి అంటే, ఈవెన్ హస్బెండ్ ఉన్నా సరే ఇండిపెండెంట్గా ఉండాలి అంటే వీ హ్యావ్ టు క్రియేట్ సమ్ మిరాకిల్స్ ఇన్ అవర్ లైఫ్స్. అదనమాట. నిజంగా మన రేపు పిల్లల్ని రేపు ఏమన్నా వచ్చి అడిగిన ఇప్పుడు మన హస్బెండ్ని పిల్లలు ఏమనుకున్నా, మా డాడీ గ్రేట్, మా డాడీ మిలిటరీ ఆఫీసర్, మా డాడీ డాక్టర్, మా డాడీ సంథింగ్. మరి ఇంతంత పని చేస్తాం కదా, ఆయన గ్రేట్ అవ్వాలంటే ఫుడ్ ఎవరు పెట్టాలి? వైఫ్లే పెట్టాలి, అన్నీ చేయాలి. కానీ మనల్ని గ్రేట్ తొక్క ఏమన్నారు, వాళ్ళనే గ్రేట్ అంటారు. అందుకని ఆ గ్రేట్ అనిపించుకోవాలి. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే, మనకంటూ ఒకటి ఇండిపెండెన్సీ ప్లాట్ఫామ్ ఉండాలి ఫ్రెండ్స్. అమ్మాయిలు మా హస్బెండ్ లవ్ చేసేస్తున్నాడు కదా, ఇంతే లైఫ్, ఇదే లైఫ్ చాలు, ఒక బాబు ఉన్నాడు చాలు. కొన్ని రోజులు బాగానే ఉంటుంది, మస్తు ఉంటుంది, ఫుల్ హ్యాపీ. నేను చెప్తున్నాను కదా, విత్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను కదా, హ్యాపీ బాగుంటుంది. ఇంక ఈ లైఫ్ ఇంకేమో అద్దు అనిపిస్తుంది. కానీ పోను ఒక మనిషి ఎట్లా చేంజ్ అవుతారో అన్నీ అర్థమైపోతాయి. సో అప్పుడు మస్తు డిప్రెషన్, లోన్లీనెస్ అవుతుంది. సో అన్నిటికంటే ముందు మన మైండ్ మనం సెట్ చేసుకోవాలి, ఎమోషనల్లీ అండ్ ఫిజికల్గా అన్నిట్లో. ప్రెగ్నెన్సీ తర్వాత కూడా చాలామంది అమ్మాయిలని లావ్ అవుతున్నాం, చూడండి ఇన్ఫర్మేషన్. ఎవరైతే ఈ వీడియో ఎవరెవరికైతే వెళ్తుందో వాళ్ళకి చెప్తున్నానండి. ఎవరైతే సి సెక్షన్ చేసుకుంటారో వాళ్ళకి తినడం వల్ల ఒళ్ళు రాదండి. అది ఇన్బ్యాలెన్స్ ఆఫ్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల, కొన్ని ట్యాబ్లెట్స్ వల్ల, పిల్లలు పుట్టకుండా ఉండడానికి కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడం వల్లనే ఒళ్ళు వస్తుందండి. ఏదో కింటాలు తినేస్తున్నారు, ఈమెంది ఇట్లుంది అట్లుందని కాదు. కొన్ని ట్యాబ్లెట్స్ తినడం వల్ల, కొన్ని ప్రాపర్ డైట్ వల్ల అలా ఒళ్ళు పెరగడం జరిగిద్దండి. అంతేగాని వాళ్ళు ఏదో తిన్నట్టు కాదు. అండ్ ల్యాక్స్ ఆఫ్ నైట్, అది మదర్కే అర్థమవుతుందండి. చాలా మటుకి అమ్మలు పడుకోరు, వ్యాక్సిన్లు వేస్తున్నప్పుడు, పిల్లలకి జ్వరాలు వచ్చినప్పుడు. అట్లా ఏంటంటే వాళ్ళకి నిద్ర ఉండక, ఒక మనిషికి సరిగ్గా నిద్ర తిండి లేనప్పుడు పడుకుంటారు. ఎవరైనా లేనప్పుడు హార్మోన్స్ అనేది కరెక్ట్ వాల్యూమ్లో ఉండవు. సో టైం ఉంటే ఓకేనండి. జాయింట్ ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళకి కొందరు కుదరదు మీన్స్ వాళ్ళు చేసుకోలేరు పనులు, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీస్ని మర్చిపోయి మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. సో ఎవరైతే అలా లావుగా ఉన్నారు అని నవ్వి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి ఫ్రెండ్స్. కావాలంటే మీరు టైం తీసుకొని
వాళ్ళని దయచేసి జిమ్కి కాకపోతే ఫిజికల్ యాక్టివిటీస్ ఏమైనా చేయించండి. ఇదొక ఇన్ఫర్మేషన్. అండ్ వన్ మోర్ థింగ్, అమ్మాయిలు మీరు ఏదైనా నేర్చుకున్నా మీకంటూ ఒక ఓన్ టాలెంట్ ఉంచుకోండి. ఎప్పుడు ఎలా జరిగిద్దో తెలియదు కాబట్టి మనకంటూ ఒక ఓన్ టాలెంట్ ఉంటే అది చాలా బెటర్ టు యువర్ లైఫ్స్ అని నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ 2 ఇన్ఫర్మేషన్స్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇష్ యూ ఆల్. బై ఫ్రెండ్స్.